Here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. హాయ్ అనిత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి అనిత అంత ఆశ్చర్యంగా అడిగావు? ఏం నేను ఇక్కడికి రాకూడదా? అదేం కాదు, సడన్ గా ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యం వేసింది. అది సరే కానీ మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? హాయిగా పెళ్లి చేసుకొని అలా ఇద్దరు పిల్లల్ని కానీ మూడో పిల్లని కందమ్మా వద్దనా సందేహంలో ఉన్నారు. హహ, మరి నువ్వు నీ లవర్ని పెళ్లి చేసుకోవా? నాకు లవరా? నాకు లవర్ కూడానా? నీ ముఖానికి ఏంటి శ్రీకాంత్, నువ్వు చాలా అందంగా ఉంటావు. మరి ఈ విషయం అయితే ఒకసారి కొంచెం చెప్పలేదు అనిత. ఏ విషయం? అదే నేను బాగుంటుందన్న విషయం అనిత. అమ్మో, ఈ విషయం నేను నీతో చెప్తే నీ నవరు నా గొంతు నులిమి చంపేయదు. అనిత, నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, అందుకే నువ్వు నా పద్ధతి చేసుకుంటున్నావు అనిత. లేదు శ్రీకాంత్, నీ గురించి నాకు బాగా తెలుసు. నా గురించి నీకు బాగా తెలుసా? తెలుసు శ్రీకాంత్. నీలాంటి మంచి మనిషిని లవర్గా పొందాలని మా ఫ్రెండ్స్ తెగ పోటీ పడేవారు తెలుసా. కానీ నేను కావాలనుకుంటే అమ్మాయి నన్ను కోరుకోవాలి అనిత. అంటే నువ్వు కవితను ప్రేమించలేదా? లేదనిత, నేను కవితను ఎప్పుడు అలా ఊహించుకోలేదు. కానీ నారాధ్య దేవత నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. ఎవరా అమ్మాయి? చెప్తా అనిత, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఓకే శ్రీకాంత్, అంటే నీ లవర్ ఈ ఊరు కాదు. తినబోతూ రుచిరడం ఎందుకు అనిత? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పే కదా. అది సరే గాని శ్రీకాంత్, పొద్దాక లవర్ చుట్టూ తిరగడమేనా, ఉద్యోగం ఏమన్నా ఎత్తుకోవడం ఉందా? సారీ అనిత, ఈ విషయం నీతో చెప్పలేదు కదా. ఏ విషయం? నేను ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేశాను. త్వరలోనే ఈ ఊరికి పోస్టింగ్ ఆర్డర్పై రాబోతున్నా అనిత. అవునా? కంగ్రాట్స్ శ్రీకాంత్. థ్యాంక్ యూ అనిత. అయితే త్వరలో మా ఊరికి ఇన్స్పెక్టర్ గా రాబోతున్నారన్నమాట. శ్రీకాంత్, నేను అర్జెంట్ పని ఉందని బయలుదేరాను. ఇంటికి వచ్చిన వ్యక్తికి కాఫీ టీ ఏమీ ఇవ్వలేదని నన్ను ఏదో ఒక కేసులో ఇరికించవు కదా. భలేదాని వనిత, కడుపులో లేనిది కౌగిలించుకుంటే రాదని నీ మనసులో కాఫీ ఇవ్వాలని ఉద్దేశం ఉండాలి. కానీ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు డెఫినెట్ గా కాఫీతో పాటు టిఫిన్ కూడా పెడదులే. డెఫినెట్ గా శ్రీకాంత్. సరే మరి నేను వస్తాను. అనిత, నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఎవరూ లేరు. బహుశా నువ్వే నా దాన్ని కావచ్చేమో. ఐ లవ్ యూ సో మచ్ అనిత. నువ్వు నవ్వుతుంటే చాలు అలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా, ఇది నిజము నువ్వేనా స్వర్గమా. మళ్ళీ మళ్ళీ వచ్చి పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా.
వరకు నీ చూపులు విరహమంటే ఏమిటంటూ తెలుసుకోమన్నది. ప్రేమించే గుండెల సౌకడి సిరిమూలలాడుల సందడి ఎదలో మొదలయ్యాలికిడి వినమంటూ ఒకటే అల్లరి. చెబుతుంటే మనసుకి అది కాదా బహుమతి. మళ్ళీ మళ్ళీ వచ్చి పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు కదా. ప్రతి నిమిషం నీ ఊహలే ఊపిరిగా ఉన్నా సరే నిన్ను చూస్తే మాట రాదు ఎందుకే నా చెల్లి. ఒంటరిగా ఉన్నానని మనసు పడి నీ మాటలే తలుచుకుంటే సిగ్గుకొచ్చే ఇంటికి గారడి. ఎన్నెన్నో జన్మలు వేచిన ఇప్పుడే నీ సన్నిధి చేరిన. నీ కౌగిలిలోనే అడిగినా నాలో ఏదో వేదన. చిగురించే ప్రేమకి అది నీలో స్పందన. మళ్ళీ మళ్ళీ వచ్చి పున్నమిలా నువ్వు నవ్వుతున్న చాలు అలా. వెతికుంట మీద చంద్రుడిలా తొంగి తొంగి నన్ను చూడగలా. మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా. కరుణించే దేవుడే కరుణై భాగ్యమా. ఇది నిజమా నిస్తమా నువ్వే నా సొంతమా. ఎద చేరే తీరమో ఇంకా